ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువ నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనకి కొంతమంది శత్రువులు ఉంటారు. అంటే మనకి తెలియకుండానే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి మనిషి రూపాన శత్రువులు ఖచ్చితంగా ఉంటారండి. ఆ శత్రువుని మనం కనుక్కోవచ్చు అంటే, మనము ఈ లోకంలో ఏదైనా అనారోగ్యంగా ఉన్నా, లేదా మనం ఈ లోకంలో కొన్నిసార్లు మనం బాధపడుతుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందుకు వచ్చి బాధపడ్డట్టు నటిస్తారు, కానీ పక్కకు వెళ్ళి వాడికి అలానే జరగాలి లేదా ఆమెకు అలానే జరగాలని ఈ లోకంలో క్రైస్తవుల్లో కూడా అలా ఉన్నారండి. మనమైతే దేవుని ప్రేమను కలిగిన మనం అలా చేయకూడదండి. అలాంటి శత్రు అతిశయ పడకుండా ఈ లోకంలో అతిశయ పడుతూ ఉంటారు. అయితే మనము దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, మనకి శ్రమ కలిగినను అయినా భయపడకుండా దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆయన మార్గంలో నడుస్తుంటే ఎంత బాధపడతామో దేవుడు అంత మనకి సంతోషం దయచేటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నారండి. ఈ లోకంలో మనకి ఎవరిని నమ్మొచ్చు, ఎవరిని నమ్మకూడదు తెలియటం లేదండి. ఈ లోకంలో మనతో ఉన్నట్టే ఉంటారు. అనేక మంది మన వెనకాలే ఉండి మన గోతులు దోతూ ఉంటారు. అయితే ఆ గోతిలో ఓళ్ళే పడతారని వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఏమంటే మనం నమ్మేది మనుషులను కాదు, మనం నమ్మేది అధికారులను కాదు, మనము నమ్మేది ఈ లోకంలో ఉన్నటువంటి వారిని కాదు. మనం ఎవరిని నమ్ముతున్నాం? సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాం. ఆయనకి సమస్తము తెలుసు. ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మన గురించి ఎవరైతే తప్పుగా అనుకుంటున్నారో, మన గురించి ఎవరైతే గోతులు తవ్వుతున్నారో దేవుడు సమస్తం చూస్తున్నాడు. ఆయన చూపుకి మందం కాలేదు, ఆయన చెవులు కూడా వినబడకుండా ఉండలేదండి. దేవుడు ఖచ్చితంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. ఈ లోకంలో మనకి ఎవరు కీడు చేసినా కూడా మనం ఇతరులకి మేలు చేసే బిడ్డలుగా ఉండునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మాకు ఎవరు కీడు చేయడం చూసినా మేము వాళ్ళకి మేలు చేసే బిడ్డలుగా ఉండునట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నానయ్యా. ఏసే మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బైబిల్ గ్రంథంగా చూసుకున్నప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో ఏసే మిమ్మల్ని నమ్ముకున్నారయ్యా. ఏసే అగ్ని గుండం నుంచి మీరే వచ్చి సాక్షాత్తు కాపాడారయ్యా. ఏసే మిమ్మల్ని నమ్ముకుంటే ఈ లోకంలో పడిపోయినా కూడా తిరిగి లేచేటువంటి బిడ్డలుగా మేము ఉంటామయ్యా. మమ్మల్ని చూసి నవ్వుకునేవారు ఏసే మాతోనే ఉండి మళ్ళీ తిరిగిన తర్వాత మా గురించి చెడు చెప్పుకుంటూ లేదా మాకు గోతులు తవ్వుతుండేటువంటి వారిని మేము చూసుకుంటున్నాం. ఏసే మేము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే మీరు చూస్తున్నారు. మీ చూపు ఏసే మీరు వాళ్ళని పరీక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు అలాంటి జీవితాలుగా ఉంటే ఏసే మీరే శిక్షిస్తారా? అలాంటి వారిని మేము ఏసే భయపడాల్సిన అవసరం లేదు, దిగుడు పడాల్సిన అవసరం లేదు. పగ తీర్చుకున్నట్టు యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రాధాయపడుతున్నాం. సాతాను శోధనలు ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్న నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్